కేసు పెడతారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే కృషాంక్ మీద కేసు. ఇట్లా కృషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు. సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి నీ అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు. సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి నీ అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా